ఎలాంటి పరిస్థితుల్లో మనమంతా ఉన్నాం మీరంతా గమనించాలి. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సింగనమల నియోజకవర్గానికి నీళ్ళిచ్చిన దేవుడు, అవునా కాదా? ఇప్పుడు మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు కూడా ఇవాళ అడుక్కునే పరిస్థితి ఉందని స్వయాన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్పడం నిజం కాదా? అంటే మనమంతా ఎక్కడికి పోతా ఉన్నాం మీరంతా గమనించాలి. మన గలాన్ని, మన సమస్యలని ఒక ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటాన్ని మీరంతా గుర్తిస్తున్నారా? ఒకవైపు మన చంద్రన్న భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ, మరోవైపు మన లారా లోకేష్ అన్న యువతకు భరోసా ఇస్తూ, మరోవైపు బూనమ్మ మహిళలకి ధైర్యాన్ని ఇస్తూ ఈ అరాచక పాలనని మనము ఎదుర్కొనేలాగా మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికలు ఒక యుద్ధం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సామాన్య ప్రజలకు ఒక హిట్లర్ కు జరుగుతున్న ఎలక్షన్ అని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మనమంతా చూస్తా ఉన్నాము, సింగనమల నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి రావాల్సిన నిధులు కూడా ఎక్కడా కూడా మనకి చేరలేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, మనము